నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్న కాలనీలో అనర్హులకు కేటాయించిన ఇళ్ల పట్టాలు రద్దు చేసి పేదలకు మంజూరు చేయాలి. ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్. మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆందోళన చేపట్టిన ఎల్ఐసి మహిళా ఉద్యోగులు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఇందుకు సంబంధించి పట్టణ 9వ వార్డులోని ప్రజా సచివాలయంలో హౌసింగ్ మరియు సచివాలయ సిబ్బందితో కమిషనర్ శేషన్న సమావేశం నిర్వహించారు. తెనాలి పరిధిలోని జగనన్న కాలనీలో ఇల్లు పొందిన లబ్ధిదారుల వివరాలు, ఇంటి నిర్మాణాలు పూర్తయిన వారి వివరాలు, ఇంటి నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయిన వారి వివరాలు, ఇల్లు నిర్మించుకునేందుకు సిద్ధంగా ఉన్న వారి వివరాలపై ఆరా తీశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఇచ్చిన ఆదేశాల మేరకు జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు వార్డుల వారీగా సమాచార సేకరణ చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా గురువారం 9వ వార్డులోని 10వ సచివాలయంలో లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్నట్లు కమిషనర్ శేషన్న తెలిపారు. ప్రతిరోజు 4 వార్డుల్లో లబ్ధిదారుల వివరాలు సేకరించి మంత్రి నాదెండ్ల మనోహర్కి అందజేయడం జరుగుతుందని, ఆయన ఆదేశాలకు అనుగుణంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని కమిషనర్ శేషన్న వివరించారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పనులను ప్రారంభించాలని ఇప్పటికే కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, కొంతమంది పనులను ప్రారంభించారని, ఇంకా పనులను ప్రారంభించని కాంట్రాక్టర్లపై నిబంధనల మేరకు చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. స్థలం పొంది నిర్మించుకోదలిచిన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద ఇళ్ల పట్టాలు ఇచ్చారు. సుమారుగా 20,236 వరకు. అందులో ఒక 50% వరకు ఇల్లు కూడా శాంక్షన్ అయినాయి. ఫేజ్ 1 కింద ఇల్లు శాంక్షన్ అయినాయి. వాటికి సంబంధించి 5 లేఅవుట్లలో కూడా హౌసెస్ శాంక్షన్ అయినాయి. ఇక్కడ ఉన్నటువంటి నేల స్వభావాన్ని బట్టి చాలామంది ఆప్షన్ 3 అంటే కాంట్రాక్టర్ ద్వారా ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొంతవరకు ప్రోగ్రెస్లోకి వచ్చాయి. అయితే రకరకాల అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వల్ల కావచ్చు, బెనిఫిషియల్ ఇష్యూస్ కావచ్చు, కాంట్రాక్ట్ ఇష్యూ కావచ్చు, కారణాలు ఏమైనప్పటికీ వాటి యొక్క ప్రోగ్రెస్ ఆగిపోయింది. ఈ విషయాలన్నింటినీ కూడా కొత్త ప్రభుత్వం వచ్చినాక గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు గమనించి ఈ నెల 4వ తారీఖున 2 లేఅవుట్లను విజిట్ చేసి అందరితో కూడా సంప్రదించి మాట్లాడి కాంట్రాక్టర్స్ కూడా గమనించి పిలిపించి మాట్లాడేసి వెంటనే వర్క్ స్టార్ట్ చేయండి అనేసి ఆదేశించున్నారు. దానికి అనుగుణంగానే కొంతమంది కాంట్రాక్టర్స్ కూడా వర్క్స్ స్టార్ట్ అయినాయి, చేసే వాళ్ళందరూ కూడా. అయితే ఇప్పుడు మేమందరం కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సపోర్ట్గా బెనిఫిషియరీస్ని ఒకసారి పిలిపించి సెక్రటరీ వైజ్గా, వార్డు వైజ్గా పిలిపించి ఆయా వార్డు మెంబర్ల యొక్క సమక్షంలోనే ఇల్లు ఎవరు కట్టుకుంటున్నారు, ఎవరు కట్టుకోలేకపోతున్నారు ఆ సంగతి గురించి వాళ్ళతోనే సంప్రదించి కట్టుకునే వాళ్ళైతే కనుక ముందుకు ఎలా పట్టుకెళ్ళాలనేసి ఆ కార్యక్రమం, కట్టుకోలేని వాళ్ళకి కనుక వాళ్ళ సంగతి ఏం చేయాలనేటువంటి సమాచారం సేకరిస్తున్నాం. మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతూ ఎల్ఐసి మహిళా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా కలకత్తాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ పట్టణ కొత్తపేటలోని ఎల్ఐసి కార్యాలయం నందు తెనాలి బ్రాంచ్ ఉద్యోగులు, ఏజెంట్లు భోజన విరామ సమయంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ శారద, డాక్టర్ భీమవరపు సాంబిరెడ్డి, డాక్టర్ నారాయణం అనిల్ కుమార్, డాక్టర్ రమ్య, ప్రముఖ సంఘ సేవకురాలు ప్రియా బాంధవి హాజరయ్యారు. డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేయడం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మహిళలకు సమాజంలో భద్రత కరువు అవుతుందని బయటికి వెళ్లిన వారు క్షేమంగా తిరిగి రావడం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. డాక్టర్పై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రతి చోట కూడా నాకు తెలిసి మెడికల్ ఫీల్డ్లో నేను ఒక 20 years నుంచి చూస్తూనే ఉన్నాను. ఆ ఉమెన్ జెండర్ అనేది వల్నరబుల్ కాబట్టి 5 ఏళ్ల పాప దగ్గర నుంచి కూడా మరి వృద్ధురాల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. అలాగే వరల్డ్ వైడ్ మనం గ్లోబల్గా చూసుకుంటే ఇండియా దాదాపు 4వ స్థానంలో ఉందండి అత్యాచారాలు విమెన్ మీద చేసేది. మరి ఎంత సిగ్గుపడాలి మనం ఈ కంట్రీలో. ఇంత పెద్ద అందరూ కూడా అంటారు పుడితే ఇండియాలోనే పుట్టాలి అని. అంత ట్రెడిషన్స్ పాటించే మన కంట్రీలోనే ఈ అత్యాచారాల లిస్టులో వరల్డ్ వైడ్ మనం 4వ స్థానంలో ఉన్నామంటే ప్రతి ఒక్కరూ సిగ్గుపడటమే కాదు, నా వంతుగా ఈ ఇండియాలో పుట్టి ఇక్కడ సిటిజన్గా నేను ఏం చేయాలి అనేది బాధ్యత వహించాలి. నేను మరీ ముఖ్యంగా చెప్పదలుచుకుంది జరిగిన ఈవెంట్ ఎంత ఘోరమైన అనేది ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాము. మనం మన బిడ్డల్ని ఎలా పెంచుతున్నాం, ప్రత్యేకించి మగపిల్లల్ని ఎలాగా పెంచుతున్నాము, ఇంట్లో పద్ధతులు నేర్పిస్తున్నామా లేదా, మరి తల్లిని గౌరవించేవాడు ఎప్పుడు కూడా బయటకు వచ్చి అలాంటిది చేయడని నేను అనుకుంటానండి. ఒక మహిళ ఈ రోజుకి పోలీస్ స్టేషన్కి వెళ్ళగలదా అండి? ఖచ్చితంగా చెప్తాను, వెళ్ళలేదు. ఎన్నో చూపులు ఆవిడని చూస్తూ ఉంటాయి. అలాగే ఒక ఆఫీస్కి రావాలన్నా లేదు ఒక ఎక్కడైనా మరి వర్క్ ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా అవును అలాంటి చూపులు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? బేసిక్గా మనలో మార్పు రావాలి. వన్స్ మనలో మార్పు వస్తే మన ఇంట్లో నుంచి మార్పు మొదలవుతుంది. కార్యక్రమంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ తెనాలి శాఖ కార్యదర్శి కొళ్లపూడి రాజు, అధ్యక్షులు దేవరకొండ వెంకట సుబ్బారావు, ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ తెనాలి శాఖ కార్యదర్శి పాలడుగు రాజశేఖర్, పోస్టల్ మహిళా ఉద్యోగులు మరియు బ్యాంక్ మహిళా ఉద్యోగులు పాల్గొని సంఘీభావం తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఉద్యోగ సంఘ నాయకురాలు చందన, ఎల్ఐసి తెనాలి బ్రాంచ్ మహిళా ఉద్యోగుల నాయకురాలు కుమారి, కేఆర్ఎం ఆండాళ్ళు, ఎల్ఐసి ఏజెంట్లు, డెవలప్మెంట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. జస్టిస్ ఫర్ విక్టిమ్ అండి. పాలిటిక్స్తో సంబంధం లేకుండా విక్టిమ్కి జస్టిస్ జరగాలని కోరుకుంటున్నాను. అండ్ ఇట్స్ హ్యాపెండ్ ఇన్ ఏ పబ్లిక్ ప్లేస్ అండ్ హాస్పిటల్. చాలా బ్రూటల్ ఇన్సిడెంట్ అండి. సో జస్టిస్ జరగాలి విక్టిమ్కి అని. వరుసగా ఇవాళ ప్రభుత్వం ఏమో నిర్భయ 1, నిర్భయ 2, నిర్భయ 3, నిర్భయ 4, నిర్భయ 5 అంటూ ఏదో చట్టాలు తీసుకొస్తుంది తప్ప నిందితులు మాత్రం ఎక్కడ కూడా శిక్షలు పడేటువంటి ఈ అకృత్యాలు, ఈ అఘాయిత్యాలు, ఆడపిల్లల మీద దాడులు కూడా ఆగినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఆడపిల్లల మీద జోలికి వచ్చినట్టయితే నిందితులకి ఉరిశిక్ష వేస్తామనేటువంటి శిక్ష అమలు చేస్తే తప్ప ఈ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఆగవు. ఏమండి, రాత్రికి రాత్రి 500 రూపాయల నోటు రద్దు చేస్తూ చట్టం తీసుకొచ్చారు. అలాగే ఇవాళ ప్రత్యేక సెషన్స్ పెట్టి మంత్రులకి, మినిస్టర్స్కి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి కూడా జీతాలు పెంచారు. మరి ఆడపిల్లలకు రక్షణ కల్పించేటువంటి ఆడపిల్లకి అఘాయిత్యం అరికట్టడానికి మరి తక్షణం ఎందుకు ఈ చట్టాలు రావట్లేదు ఈ ప్రభుత్వం? అర్థం కావట్లా. ఇవాళ సభ్య సమాజం తలదించుకునేలా ఇవాళ ఒక ట్రైనీ డాక్టర్కే ఇవాళ ట్రైనీ డాక్టర్ మీదే అఘాయిత్యం జరుగుతుంటే ఇవాళ సామాన్యుల పరిస్థితి ఏంటి? నిందితులకి కఠినంగా కూడా శిక్షణ అమలు చేసే తప్ప ఇవి ఆగవు. గురువారం స్థానిక కవిరాజ పార్క్ లోని సీనియర్ సిటిజన్స్ భవనంలో జరిగిన మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 20 రూపాయలు కూలీ తీసుకునే స్థాయి నుండి 150 మంది కూలీలకు జీవనోపాధి కల్పించే స్థాయికి ఎదిగి యువతకు స్ఫూర్తిగా నిలిచిన ప్రముఖ బిల్డర్ కొండూరు శివయ్యను ఘనంగా సత్కరించి స్వయం కృషి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పుర ప్రముఖులు పొన్నం విజయ్ కుమార్, దాది సూరయ్య మాట్లాడుతూ సమాజ సేవలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ చిరంజీవి పేరుతో పురస్కార ప్రదానం చేసి ప్రతిభావంతులను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ సీఈఓ దైవాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, కటారి హరీష్, గుంటూరు కోటేశ్వరరావు, కమ్మెల రజని, దివ్యల ఏడుకొండలు, పేటేటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కేవలం చిరంజీవి గారి మీద అభిమానంతో పాటు ముఖ్యంగా మన సేవ గారు వల్ల ఇంతమంది అటెండ్ అయ్యారని నేను అనుకుంటున్నాను. సందర్భంగా ఇక్కడికి వచ్చేస్తున్నట్టు అందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు.
చిరంజీవి గారు ఇప్పటికీ రక్తదానం 10 లక్షల మందికి పైగా చేశారు. ఇవాళకి అది భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఎవరికి దక్కినటువంటి అరుదైనటువంటి గౌరవం. పునాదురాలు, ప్రాణం ఖరీదు, స్వయం కృషి కాకుండా అనేక తెలుగు సినిమాలు అనేక రకాల మలుపులు తిప్పినటువంటి గొప్ప వ్యక్తి, నిత్య నూతన కృషివరుడు, బోలాచంద్రుడు, మహోన్నత మారుతామూర్తి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు. అంతేకాకుండా గుప్త దానాలు చేస్తూ ఉంటాడు. ఎవరికి తెలియదు, అది చిరంజీవి గారు చాలామంది తెలియదు. గుప్త దానాలు ఎవరికి చెప్పడు కూడా చెప్పడం అనమాట. భారతదేశంలో ఒక లెజెండరీ పర్సన్ మెగాస్టార్ చిరంజీవి గారు. అంతేకాకుండా ఇవాళ తిరుపతిలో ఉన్నాడు ఆయన. చిరంజీవి గారి మీద అభిమానం అనేది ఎలాంటిదంటే సంఘ సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో వచ్చినట్టు వీళ్ళందరూ. వీళ్ళకి పైసా ఖర్చు లేదు, టీ అడిగినట్టు లేవు, టీ ఇచ్చేవాడు లేడు. కనుక ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అదృష్టం, పాల్గొనే కార్యక్రమం కల్పించినందుకు శివశంకర్కి మనసారా కృతజ్ఞతలు, ఆశీస్సులు అందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుతూ జగనన్న కాలనీలో అనర్హులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేసి పేదలకు మంజూరు చేయాలని దీతెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. గురువారం సంఘ సభ్యులు పెదరావూరులోని జగనన్న కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 97 ఎకరాల విస్తీర్ణ గల లేఅవుట్ కు ఎక్కడ సరిహద్దు రాళ్లు లేవని, దీని కారణంగా లేఅవుట్ ఆక్రమణకు గురయ్యే అవకాశం ఉందని, తక్షణమే సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని, చెట్టు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, అది కుదరని పక్షంలో కాలనీ చుట్టూ మొక్కలు నాటాలని తెలిపారు. కాలనీకి సంబంధించి సుమారు 5-6 ఎకరాల మేర ప్లాట్లు వేయకుండా భూమిని ఖాళీగా వదిలేశారని, దీనిని అప్పటి నాయకులకు 150 గజాల చొప్పున కేటాయించుకోవడం జరిగిందని, ఇది చట్టరీత్యా నేరమని, వీటిని రద్దు చేసి పేదలకు సెంటు భూమి చొప్పున మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవ చూపాలని కోరారు. అదేవిధంగా స్థానికులు వారి యొక్క సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారని, దీనికి తగిన పరిష్కారం చూపాలని కోరారు. కొంతమంది రైతులు కలిసి ఇది మొత్తం 97 ఎకరాలు తీసుకుంటే ఆ తీసుకున్న సమయంలో మొత్తం సమంగా లేదు. కొన్ని కోణాలు ఉన్నాయి, కొన్ని వెనక్కి ముందుకున్నాయి. ఆ కోణాలు వెనక్కి ముందు ఉన్న ఆ స్థలాన్ని మొత్తం కూడా ప్లాటింగ్ చేసేటప్పుడు కొంతమంది నాయకులు ఆక్యుపై చేసి పక్క రైతులు కలిపినట్టుగా కలిపి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు అని కొంతమంది చెప్పారు. అలానే ఈ స్థలాల్లో డీఫార్మ్ పట్ట ఎలక్షన్ల ముందు కొంతమందికి ఈ పార్టీ నాయకుల్లో ఉన్న ఫాలోయర్స్కి ఇచ్చారు. ఆ డీఫార్మ్ పట్ట ఇవ్వటం అనేది చాలా తప్పు. ఇక్కడున్న మొత్తం కూడా ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద ప్లాట్లు వేసి ఒక్కొక్కరికి ఎంతైతే నిర్ణయించారో 1 సెంటు మాత్రమే కేటాయించాల్సి ఉంది. కానీ ఇక్కడ ఆ ప్లాటింగ్ చేసే సమయంలో కొంత వేయకుండా వదిలేసేసి ఆ భూమిని సుమారుగా ఒక 5-6 ఎకరాల భూమిని 150 గజాల చొప్పున కొంతమంది నాయకులకి, అంటే కొంతమంది కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎలక్షన్ ముందు ఒక 4-5 నెలల ముందు ఇచ్చారు. అది చట్టవిరుద్ధం అని తెలిసినప్పుడు కూడా అప్పుడున్న రెవెన్యూ అధికారులు ఇచ్చారు. అవన్నీ చల్లవు. మొత్తం ఇప్పుడు మేము మనక వచ్చి చూస్తే ఇక్కడెక్కడ కూడా ఈ మొత్తం కాలనీ మొత్తం కనుక ఎక్కడో కూడా బౌండరీ స్టోన్ అనేదే కనపడతలేదు. ఇలాంటి కాలనీస్లో బౌండరీ స్టోన్స్ కనుక వేయకపోతే పక్క రైతులు కానీ కొంతమంది బయట బలం ఉన్న వ్యక్తులు కానీ రౌడీలు కానీ వచ్చి ఈ ఖాళీ ఉన్న స్థలాన్ని ఆక్యుపై చేసుకునే అవకాశం ఉంది. అది ప్రాథమిక సూత్రం. మొత్తం కాలనీ చుట్టూ బౌండరీ స్టోన్స్ వేసి బౌండరీకి ఫెన్సింగ్ పెట్టాలి. ఒకవేళ ఫెన్సింగ్ పెట్టి అంత డబ్బులు లేకపోతే కనుక మొక్కల ద్వారా మొక్కలేసి, ఇప్పుడు చాలా మొక్కలు నాటాలి అంటున్నారు ఈ గవర్నమెంట్ వారు. ఆ మొక్కలన్నీ కూడా ఈ కాలనీ చుట్టూ, జగనన్న కాలనీ చుట్టూ ఉన్నాయి, అన్నీ కూడా వేయాల్సిందిగా కోరుతున్నాము.
కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు దర్శి కోటేశ్వరరావు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. మేము ఈరోజు పెదరావూరు లేఅవుట్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ చూస్తే మొత్తం 97 ఎకరాల స్థలానికి ఎక్కడ కూడా హద్దులు అనేవి లేవు. 97 ఎకరాలకి కరెక్ట్ ఐడెంటిఫికేషన్ అనేది లేదు. ఎందుకంటే చుట్టుపక్కల పొలాలు కూడా కొన్ని ఎంక్రోచ్ అయి ఉన్నాయి దీంట్లోకి. ఈ ఏదైతే 97 ఎకరాలు అంటున్నారో లేఅవుట్లోకి దీంట్లో ఎంక్రోచ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇల్లు చూస్తే ఒకళ్ళు 2 అంతస్తులు 3 అంతస్తులు కట్టుకొని ఉన్నారు. ఇందులో పేదవాళ్ళు ఎవరు, పేదవాళ్ళు కాని వారు ఎవరో కూడా అర్థం కావట్లేదు. అర్హులైన వాళ్ళ పేదవాళ్ళకి భూములు ఇవ్వాలి, కానీ అనర్హులైన వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఏం నిర్మించుకోవాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. అయితే కొంతమంది ఇక్కడ స్థానికులు చెప్పేది ఏంటంటే, మా స్థలం ఎక్కడుందో కూడా మాకు తెలియలేదండి, ఇచ్చారు, మా పట్టా తీసుకొని ఇక్కడికి వస్తే మీ స్థలం ఏడు కాదు వేరే చోట తిప్పండి అని చెప్పి పంపించేస్తున్నారు అని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇంకా కొంతమంది మహిళలు అయితే వాళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకొని డ్వాక్రా మహిళా గ్రూపు వాళ్ళు తీసుకొచ్చిన డబ్బులు ప్లస్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతో ఆ కాంట్రాక్టర్కి ఇచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ ఇక్కడ కట్టకుండా ఎక్కడికి పోయాడో తెలియట్లేదు. ఇంకోటి ప్రైవేట్ ప్రాపర్టీగా కొంతమంది ఇక్కడ ఎంక్రోచ్ అయి ఉన్నారు. అది మరి గవర్నమెంట్ వాళ్ళు ఎలా చూస్తూ ఊరుకున్నారో గత ప్రభుత్వం వాళ్ళకే తెలియాలి. మరి మన మంత్రి గారైన శ్రీ నారాయణ మనోహర్ గారు మొన్న ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. వాళ్ళ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఇక్కడ ఏదైతే ఈ 97 ఎకరాల పొలం ఉందో, అదే ఈ లేఅవుట్ ఉందో, దీనికి ఫెన్సింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. లేకపోతే అన్యులు దీంట్లో ఎంకరేజ్ అయిపోయి రేపు ఎవరు క్వశ్చన్ చేసే. పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా బుర్రెపాలెం రోడ్లోని మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమం నందు వృద్ధులకు పండ్ల పంపిణీ నిర్వహించారు. కాళిదాసు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. మన మెగాస్టార్ చిరంజీవి గారి 69వ జన్మదినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ ఆశ్రమం నందు వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా విచ్చేయడం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిరంజీవి గారు ఒక సాధారణ కానిస్టేబుల్ కుమారుడిగా పుట్టి ఈ రోజున ఒక తెలుగు పరిశ్రమకే రారాజులాగా వెలిగిందే స్థాయికి స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఇంకా ఎంతోమంది అనేక రంగాల్లో ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలోని ఆలపాటి వెంకటరామయ్య జెడ్పీ పాఠశాల విద్యార్థులకు ఫీల్డ్ విజిట్ లో భాగంగా వ్యవసాయ పనితీరుపై అవగాహన కల్పించారు. ఈ ఫీల్డ్ విజిట్ లో భాగంగా 9, 10 ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు అగ్రికల్చర్ ట్రైనర్ పి జాన్ వెస్లీ ఆధ్వర్యంలో వరి నారు పీకి నాట్లు వేయడం తెలియచేసి విద్యార్థులతో వరి నాట్లు వేయించారు. ఎడ్లపల్లి గ్రామస్తులు ఉదయ్ శంకర్ వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హై స్కూల్ ఎడ్లపల్లి చుండూరు మండలం. ఈరోజు మా స్కూల్లో వొకేషనల్కి సంబంధించి అగ్రికల్చర్లో మాకు ఎదురు పొలంలో నాట్లు వేయడానికి పిలుచుకొచ్చారు. మేము నాట్లు వేసాము, చాలా ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు. ఈరోజు మన ఎడ్లపల్లిలో ఉన్నటువంటి పిఎం శ్రీ ఎస్ఏవిఆర్ జెడ్పీహెచ్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు మరి మనకి అగ్రికల్చర్ వొకేషనల్ ట్రేడ్ ఉంది. దానిలో జరుగుతున్నటువంటి మనకి ఏ కార్యక్రమాలు ఎలా ఉంటాయి అనేటువంటి వాటిని విద్యార్థులకు తెలియజేయడంలో భాగంగా ఈరోజు మరి శ్రీ ఆలపాటి ఉదయ్ శంకర్ గారు ఎడ్లపల్లి గ్రామస్తులు వారి పొలంలో మరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులు శ్రమ యొక్క విలువను కూడా తెలుసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతా ఉంటాయి. మరి వీటి ద్వారా మనకి ఏ విధంగా మనకి ఒక పంట పండుతుంది, బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా ఉండాలి, వాటిని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, తల్లిదండ్రులు పడుతున్నటువంటి శ్రమ కానీ కష్టం కానీ
తెలుసుకోవటానికి ఇలాంటి ఫీల్డ్ విజిట్స్ దోహదం చేస్తూ ఉంటాయి. ఫీల్డ్ విజిట్ అనేది ఈ వొకేషనల్ విభాగంలో ఒకటి. ఆ భాగం బట్టి మేము ఇక్కడికి పొలానికి తీసుకురావడం జరిగింది. పొలంలో వేసే నాట్లు కానీ, నారు పేగడం కానీ, లేకపోతే కట్టలు విసిరేయడం కానీ, నాట్లు వేసే విధానాన్ని పిల్లలకు చూపించడం కోసం ఈ ఫీల్డ్ విజిట్ చేయించాను. దీనిలో భాగంగా హెడ్ మాస్టర్ కూడా దీంట్లో పాల్గొన్నారు. తదితర ఉపాధ్యాయ సిబ్బంది వాళ్ళు కూడా పాల్గొన్నారు. పిల్లలు ఎంత చక్కగా నాట్లు వేస్తున్నారో మీరు చూస్తున్నారు కదా. మంచి మంచి వ్యవసాయ ఉత్పత్తులు పండించడానికి కానీ, లేకపోతే ఉత్పాదకతను పెంచడానికి కానీ ఇవి ముందుగా ఉపయోగపడతాయని చెప్పేసి పిల్లల భవిష్యత్తుకు ఇది ఒక పునాదిగా, అంటే చదివే కాదు మిగతావి కూడా వచ్చి ఉండడం వలన ఏ పని చేయడానికైనా కానీ సమర్థవంతంగా ఉంటారని ఆశిస్తూ, ప్రతిరోజు ముఖ్యమైన వార్తాపత్రికలు చదవాలని, ప్రధానాంశాలతో సొంతంగా నోట్స్ రాసుకోవాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సూచించారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఎన్జీఓ కళ్యాణ మండపంలో డిఎస్సి అభ్యర్థులకు నిర్వహించిన ఉచిత అవగాహన సదస్సులో ఆయన పాల్గొని పరీక్షకు సిద్ధమయ్యే తీరు, సిలబస్ను వివరించారు. విద్య మనోవిజ్ఞాన శాస్త్రం పుస్తకాన్ని ఆవిష్కరించి హాజరైన అభ్యర్థులందరికీ ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని కుర్రా శ్రీనివాసరావు, అహ్మద్ హుస్సేన్, గయా సిద్ధౌలా, ఉమామహేశ్వరరావు, రాధాకృష్ణ, కేదార్నాథ్, బసవేశ్వరరావు, సాంబశివరావు, సందీప్, కరీముల్లా, ప్రసాద్, సుబ్బారావు తదితరులు పర్యవేక్షించారు. వారు హామీ ఇచ్చిన విధంగా మొదటి సంతకం 16,347 పోస్టులు భర్తీ చేస్తారని సంతకం చేశారు. ఈ సందర్భంగా మనం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, విద్యామంత్రి వాళ్ళిద్దరు కూడా మన అభినందనలు తెలియజేయడంలో తప్పేమీ లేదు. 16,347 పోస్టులకి ఇది మొదటి అంశం. అంటే దీని వెనకాల సుదీర్ఘమైన మీకు తెలియని చరిత్ర ఉంది. రెండో అంశం ఏంటంటే నోటిఫికేషన్ బాగా వచ్చేసేది, కానీ చాలా మంది అభ్యర్థులు మేము కొత్తగా పీఈడీ డిఈడీ చేసాం, మాకు టెట్ అవకాశం ఇవ్వాలని. కాబట్టి టెట్ నోటిఫికేషన్ వచ్చింది, మీ అందరికీ తెలుసు. అక్టోబర్ 3వ తప్ప మీలో కూడా ఎక్కువ మంది రాస్తా ఉంటుంటారు. అక్టోబర్ 3వ తారీఖు నుంచి టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అక్టోబర్ 20 దాకా టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. టెట్ రిజల్ట్ వచ్చాక బహుశా నవంబర్ 2వ వారంలో కానీ 3వ వారంలో కానీ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. అర్థమైందా? నవంబర్ 2వ వారం కానీ 3వ వారం అంటే అర్థం ఏంటి? దీని అర్థం ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. అంటే డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి సుమారు ఎన్ని నెలలు ఉన్నాయి? 3 months. నవంబర్లో కనుక డిఎస్సి నోటిఫికేషన్ వస్తే వస్తారు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఈ ఎగ్జామ్ జరగడానికి అవకాశం. కాబట్టి అక్కడ ఎన్ని నెలలు గ్యాప్ వస్తుంది? 3 నెలలు. 3 నెలలు 6 నెలలు వస్తుంది. మార్చిలో ఎగ్జామ్ జరుగుతుంది. దాని రిజల్ట్ ఏప్రిల్లో వస్తుంది. నెక్స్ట్ జూన్ 12న పాఠశాలలు తెలిసే నాటికి మీరందరూ ఉపాధ్యాయులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందరూ సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నాను. అప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళలో సాంబశివరావు మాస్టర్ 2099లో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు తెనాలి మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు. అలాగే చాలామంది 99 బ్యాచ్ నుంచి అప్పుడు ఫుల్గా బ్యాచ్ రన్ చేసాం. అయితే తర్వాత అవేర్నెస్ ఏమైనా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇవాళ డిఎస్సి మీద అవగాహన సస్పెక్ట్, డిఎస్సి ప్రిపరేషన్ అంటే ఇప్పుడు టెట్లో ఉన్నారు చాలా వరకు. ఆ టెట్ ప్రిపరేషన్ అయ్యి ఎగ్జామ్ అయిన తర్వాత డిఎస్సికి మరి అప్లై చేసిన తర్వాత అప్పుడైతే ఇంకా ఎక్కువ మనకి ఊపుగా ఉంటుంది. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి మనం అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఈ డిఎస్సికి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా కూడా కొన్ని క్లాసులు మరి నిర్వహిస్తాం. దానికి ఫ్యాకల్టీ కూడా సార్ గారు మనకి ఏర్పాటు చేస్తారు. అట్లాగే మనకి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చెప్పిన ఉమామహేశ్వరరావు మాస్టర్ ఇక్కడ ఉన్నారు. ఉమామహేశ్వరరావు మాస్టర్ మీకు 5 chapters జస్ట్ టచ్ చేశారు. వాటిని ఇంకా కూలంకుషంగా కొన్ని క్లాసులు మనం మీకు దాదాపు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ తక్కువగా జరిగి ఉంటుంది బీఈడీ దశలో. మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల నందు పండ్ల పంపిణీ నిర్వహించారు. మంచాల రామకృష్ణ, జిడుగు తులసి, డివిఎస్ సాయి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైద్యశాలలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో దడ్డక ఆదినారాయణ, వీరవల్లి మురళి, కనెగంటి మురళి, శ్రీరామ్, సీను, పొన్నం విజయ్, ననపనేని రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మాజీ మంత్రివర్యులు పద్మభూషణ్ అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి గుంటూరు జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మంచాల రామకృష్ణ, జిడుగు తులసి, మరి డక్కా సాయి తదితరుల ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి జీజీహెచ్లో మరి పండ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, మరి మీ అందరికీ తెలుసు, మరి పద్మభూషణ్ అవార్డు గ్రహీత చిరంజీవి గారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే మరి బ్లడ్ డొనేషన్ని ఏర్పాటు చేసి, సంస్థను ఏర్పాటు చేసి మరి లక్షలాది మందికి ప్రాణదానం చేసిన మహోన్నతమైన వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. మరి అటువంటి ఉన్నతమైన ఆశయాలతోటి ఈ దేశానికి, దేశ ప్రజలకి, మరి తెలుగు రాష్ట్రాల ప్రజలకి సేవలు చేసినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి ఆశయాలని స్ఫూర్తిగా తీసుకొని గుంటూరు జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చేసినందుకు ముందుగా చిరంజీవి ఫ్యాన్స్ కార్యకర్తలని, అభిమానులందరినీ కూడా హృదయపూర్వకంగా మరి వారిని అభినందిస్తూ మా ఆరాధ్య దేవుడు మెగాస్టార్ కొణిదెల చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకి ఫ్రూట్స్ మరియు బ్రెడ్ పంపిణీ కార్యక్రమము మరియు తెనాలి జన సైనికులు మరియు మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ సందర్భంగా జిడుగు తులసి గారు, మంచాల రామకృష్ణ గారు వీళ్ళ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకు డొనేషన్ కార్యక్రమం చేయబడుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో అత్యవసర అవసరమైన వాటి కూడా మేము డొనేట్ చేయదలుచుకున్నాము. చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా తెనాలి జనసేన పార్టీ తరపు నుంచి మా శుభాకాంక్షలు తెలుపుతాం. స్థానిక స్టేషన్ రోడ్లోని వైష్ణవి కాలేజ్ మరియు అభ్యుదయ కళా సమితి సంయుక్తంగా అంతర్జాతీయ జానపద దినోత్సవ వేడుకలు అభ్యుదయ కళా సమితి ప్రధాన కార్యదర్శి మరియు వైష్ణవి కాలేజ్ ప్రిన్సిపల్ పాడిపండ్ల శ్రీనివాసరావు సభకు అధ్యక్షత వహించారు. సభకు ముఖ్య అతిథిగా ఉప్పల వరదరాజులు డాక్టర్ రంగిశెట్టి రమేష్ పాల్గొన్నారు. జానపద అనగానే పల్లె ప్రజల మధ్యన సహజ సిద్ధంగా పుట్టిన కళలు అని, పల్లెవాసులు గుండె చప్పుడు జానపదమని, జాతీయ నిర్మాణానికి మూలం జానపద కళలు, అలాంటి సాంస్కృతిక వారసత్వాన్ని అర్థం చేసుకోవడం మనందరి బాధ్యతని కాలేజీ విద్యార్థులకు అతిథులు వివరించారు. మరియు జానపద మన సంస్కృతి యొక్క ప్రాముఖ్యతను ఎత్తి చూపడానికి మరియు ప్రజల్లో అవగాహన కల్పించడానికి జానపద దినోత్సవం జరుపుకుంటారని వివరించారు. ఈ వేడుకలో అభ్యుదయ కళా సమితి వ్యవస్థాపకులు బొల్లిముంద కృష్ణ, బెల్లంకొండ వెంకట్, జానపద కళాకారులు శారద చలపతి, నాగమణి, భవానీ తదితరులు పాల్గొన్నారు. కళాకారులు ఆలపించిన జానపదాలు, వృత్తాలు విద్యార్థులను మరియు గగనశ్రీ నృత్యం ఎంతో అలరించింది. జానపదం జావళీల జానపదం జనజీవన స్రవంతిలో జనం గుండె పలికే గీతం జానపదం. పురిటి బిడ్డకై అమ్మ పాడిన తొలిపాట జానపదం. ప్రకృతి గుండె గుడిలో తొలి సవ్వడులే జానపదం. రైతన్నల మాగాణి పైరులమ్మ పాడే పాట జానపదం. అడవి బిడ్డల గుండెలు పలికే తొలి రాగాలే జానపదం. అంతర్జాతీయ జానపద దినోత్సవం సందర్భంగా అభ్యుదయ కళా సమితి, వైష్ణవి జూనియర్ కాలేజ్ సంయుక్తంగా ఈరోజు చాలా వైభవంగా జానపద కళోత్సవాలను నిర్వహించడం జరిగింది. ఇది మన ప్రాచీనటువంటి సంస్కృతిని కాపాడటంలో మనమందరం ముందుండాలి. ఇటువంటి కార్యక్రమాలని ప్రతి ఒక్కరూ నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతర్జాతీయ జానపద దినోత్సవం సందర్భంగా ఈ రోజున మరి అభ్యుదయ కళా సమితి మరియు వైష్ణవి కాలేజీ తరఫున ఈ రోజున ఈ కాలేజీలో మన సంస్కృతి ఎంతో పాతపడిపోయింది, ఎవరికీ తెలియదు. ఇవాళ పిల్లలంతా కాలేజీలో 4 గోడల మధ్య చదువుకోవడమే కానీ మరి పూర్వం అంటే అమ్మమ్మల ఇళ్ళకో తాతయ్యల ఇంటికి వెళ్తే కూడా వాళ్ళకి ఏమైనా తెలిసేది. ఇవాళ కేవలం చదువుతో మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు ఏం తెలియట్లేదు. ఇలాంటి సందర్భంగా ఇటువంటి కార్యక్రమాల ద్వారా మన భావి తరాలకి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ముందు వాళ్ళకి ఇటువంటి అన్నీ కూడా మర్చిపోకుండా, మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టడం చాలా ఆనందదాయకమని తెలియజేస్తున్నాను. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం డిస్ట్రిక్ట్ గవర్నర్ నామిని ఉదయ్ సుధీర్ పిలానిని తెనాలి రోటరీ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఉదయ్ సుధీర్ పిలాని కుటుంబం 3 తరాల నుండి రోటరీలో ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు కూడా రోటరీ ఫౌండేషన్ కి ప్రతి సంవత్సరం
వేల డాలర్లు పంపిస్తూ రోటరీ డిస్టిక్ 3150వ సేవా కార్యక్రమం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచి ఉదయ్ సుధీర్ పిలానిని క్లబ్ అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలోని క్లబ్ ప్రతినిధులు హాజరయ్యారు. తెనాలి వైకుంఠపురం రోటరీ క్లబ్ ఇన్స్టాలేషన్కి వారు వస్తారని మనకి చెప్పడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్గా అదే రోజు ఇక్కడ మన దగ్గర ఉండే టైంలో ఆయన యూకేకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. సో లాస్ట్ మినిట్లో అది క్యాన్సిల్ అయింది. అయితే ఆయన వచ్చేటప్పుడు ఒక్క హామీతో వస్తున్నట్టు తెలిసింది నాకు. మరి ఆ హామీ ఏంటని అడిగా. యూ అనౌన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ అన్నాడు. నేను ఇన్స్టలేషన్కి వచ్చినప్పుడు 20 పుష్ కార్డ్స్కి అది ఒక ప్రాజెక్ట్ని రూపొందించాం దాదాపు గత ఫిబ్రవరి మార్చ్ ప్రాంతంలో. అది ఇవాళ మెటీరియలైజ్ అయింది. అప్పుడు మాట అన్నాడు, దాని డిస్ట్రిబ్యూషన్ మాత్రం నేను వస్తానన్నాడు. షూర్ అని అడిగా, షూర్ అన్నాడు. సరే డిస్ట్రిబ్యూషన్కి వచ్చినప్పుడు అప్పుడు ఈ ఆలోచన లేదు. మాట్లాడుకునేటప్పుడు నీ ఫ్లైట్ టైమింగ్స్ ఏంటి అని అడిగితే చెప్పాడు. అది చెప్పిన తర్వాత ఏంటంటే వస్తున్నాడు కదా అని చెప్పి మంగళగిరి వాళ్ళు నాకేం చెప్పారంటే ఆగస్ట్ 15న స్కూల్లో వాటర్ ప్లాంట్ ఇస్తున్నామంటే మీరే ఇనాగ్రేట్ చేయాలన్నారు. నేను కాదు, మన నాయకుడు వస్తున్నాడు, ఆయన చేత చేయించండి, క్లబ్బులు కూడా తెలుస్తాయి ఆయనకి ముందు. ఈ ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది, గవర్నర్గా ఎలక్ట్ అయ్యాడు. సో ఇది అవసరం లేదనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ అవసరం అని నేనంటాను. కార్యక్రమంలో అతిథులుగా పీడీజీ అన్నే రత్న ప్రభాకర్, పీడీజీ తాళ రాజశేఖర్ రెడ్డి, డిప్యూటీ గవర్నర్ పాటిబండ్ల శివాని, అసిస్టెంట్ గవర్నర్ మలినేని పెరుమాళ్ళు, క్లబ్ కార్యదర్శి దేవయజనం మురళీకృష్ణ, ఇంటర్ క్లబ్స్ రిలేషన్ జోన్ చైర్మన్ ఈదర వెంకట పూర్ణచంద్, డిస్టిక్ కేబినెట్ కన్నగంటి మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్నం, వెంకటేశ్వరరావు, ఉపేంద్ర, జీవి నారాయణ, చేతన్ రాజు కొటారి, నరేష్ కుమార్, జైన్ తదితరులు పాల్గొన్నారు. Grandfather, father, myself, and I've been a Rotarian for 22 years in different continents. I've visited more than 100 clubs in Europe, US, Africa. But the kind of Rotary I see here in Andhra, it touches my heart. I mean, whenever I've come here, this is real Rotary, where people, friends get together, organize a club, and they meet regularly, and they have a lot of fun. And along with that, you are always doing something or the other, a service project. So this is what Rotary is all about. It's a community club. You serve your community, and you do it with pride, and you have fun while doing it. So your story, in fact the story that I learned today, since I don't come here often, and I will start coming, the story that I learned today about how Tenali does its business, is a story I will carry to many other clubs around the world. A lot of clubs can learn from it. They have this, I found out, a beautiful chit system where every month they get about 30,000 rupees to conduct their club affairs and socials. Their subscription is about 10,000, which barely covers the RI dues and district dues and all that. But apart from that, they are able to execute projects at short notice very effectively. ఈ కార్యక్రమానికి వచ్చిన ఉదయ్ పిల్లాని గారు 22 పుష్ కార్డ్స్ తెనాలి రోటరీ క్లబ్కి మా చేయూతి ఇచ్చినందుకు ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేసుకుంటామని చెప్తున్నాం. ఫ్యూచర్లో కూడా బ్లడ్ డొనేషన్ ఒకటి, ఈ మన గవర్నమెంట్ హాస్పిటల్లో బెంచెస్ ఒకటి, 2-3 కార్యక్రమాలు ఈ నెలలోనే మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఎంతో చెప్తూ ఈ సభని నడపవలసిందిగా. సిటీ న్యూస్ ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న కాలనీలో అనర్హులకు కేటాయించిన ఇళ్ల పట్టాలు రద్దు చేసి పేదలకు మంజూరు చేయాలి. ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్. మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆందోళన చేపట్టిన ఎల్ఐసి మహిళా ఉద్యోగులు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.